హాయ్ ఎవ్రీవన్. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చేసిన తర్వాత హెచ్ఎం గారు వారి యొక్క స్కూల్ లాగిన్లో ఆ టీచర్ వివరాలని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. దీనికోసం స్కూల్ లాగిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. స్టూడెంట్ ఇన్ఫో లాగిన్లో లాగిన్ అయిన తర్వాత మనకు హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ సర్వీస్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఈ సర్వీస్ బటన్లో స్టాఫ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఈ స్టాఫ్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో ఒకటి టీచర్ స్టేటస్. ఫస్ట్ టీచర్ స్టేటస్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా టీచర్ స్టేటస్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా పేజ్ అనేది కనిపిస్తుంది. టోటల్ స్టాఫ్ వర్కింగ్ టీచింగ్ ప్లస్ నాన్ టీచింగ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వేకెంట్ పొజిషన్లు ఏమన్నా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ పక్కనే ఒక బాక్స్ కనిపిస్తుంటుంది. ఈ బాక్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈ టీచర్లకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వివరాలు డిఫాల్ట్గా కొన్ని వివరాలు వచ్చేసాయి. డిజిగ్నేషను మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్టేటస్ వర్కింగా, ట్రాన్స్ఫర్డా, ప్రమోటెడా, ఇన్యాక్టివా, రిటైరా, ఎక్స్పైర్డా ఇలా మనం స్టేటస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కోవిడ్ వ్యాక్సినేటెడ్ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ టీచర్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి మనం చివరగా సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా మనం ఒక్కొక్క టీచర్ యొక్క వివరాలని సబ్మిట్ చేయొచ్చు, లేదా అందరి టీచర్ యొక్క వివరాలని కూడా సబ్మిట్ చేయొచ్చు. మనం ఏదైతే బాక్స్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ బాక్స్కి సంబంధించిన టీచర్ వివరాలు ఇక్కడ సబ్మిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత క్యాడర్ స్ట్రెంత్ అనే ఆప్షన్లోకి వెళ్ళి చూసినట్లయితే ఆ టీచర్ ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్ దగ్గరికి ఒకసారి వచ్చి క్యాడర్ స్ట్రెంత్కి సంబంధించి కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ డీటెయిల్స్కి సంబంధించిన వివరాలను మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీడియం, కేటగిరీ, శాంక్షన్, వర్కింగ్, పెండింగ్, డిలీట్ అనే ఆప్షన్లు కనిపిస్తున్నాయి. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఒకరు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఒకరు, ఇట్లా సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. వీటిని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేటగిరీ కానీ లేనట్టయితే యాడ్ కేటగిరీ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే మనకు కింద యాడ్ చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. ఇట్లా మనం డిలీట్ చేయదలుచుకుంటే డిలీట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ విధంగా మనం క్యాడర్ స్ట్రెంత్ని అప్డేట్ చేసి సేవ్ అనే బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. క్యాడర్ స్ట్రెంత్ని అప్డేట్ చేసేటప్పుడు శాంక్షన్ పోస్ట్ కనిపిస్తుంటుంది. ఇక్కడ వర్కింగ్ దగ్గర 0 అనే ఆప్షన్ ఉంటుంది. ఇలా 0 ఉన్నప్పుడు మనం దీన్ని ఎడిట్ చేసేటువంటి అవకాశం లేదు. అటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే అవి ఇక్కడ పెండింగ్ 1 or 2 ఇక్కడ పెండింగ్ అని చూపిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో పెండింగ్ అని ఉన్నటువంటి సందర్భంలో మనం డిలీట్ చేసేసి డిలీట్ అని క్లిక్ చేసినట్లయితే ఆ కేటగిరీ అక్కడికి డిలీట్ అయిపోతుంది. తర్వాత మరలా మనం యాడ్ కేటగిరీ అని యాడ్ చేసుకొని ఆ శాంక్షన్డ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో అన్ని ఎంటర్ చేసి సేవ్ చేసినట్లయితే అవన్నీ కూడా వర్కింగ్ ఆప్షన్లోకి వచ్చేస్తాయి. పెండింగ్ 0 చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏవి పెండింగ్ లేకుండా మనం క్యాడర్ స్ట్రెంత్ని అప్డేట్ చేసి సేవ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ టీచర్ స్టేటస్లో ఈ వివరాలన్నీ ఫిల్ చేసి మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఈ వివరాలన్నీ కూడా క్యాడర్ స్ట్రెంత్లోకి వెళ్ళటం జరుగుతుంది. క్యాడర్ స్ట్రెంత్లో మనకు ఇక్కడ కింద చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో పొరపాటు ఏంటి అంటే ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్ అనే చోట ఈ డేట్లు మాత్రం తప్పుగా వచ్చున్నాయి. వీటిని ఎడిట్ చేసేటువంటి ఆప్షన్ ప్రస్తుతానికైతే మన దగ్గర లేదు. డిడిఓ గారికి ఏమన్నా ఇస్తారేమో చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.